ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ స్టార్ లెక్క ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరి పేరే వస్తుంది. గది ఎవరనంటే మన ప్రభాస్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఆయన సైన్మాల మార్కెట్ పరంగా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనంట. ఇక బాలీవుడ్లా స్టార్ హీరోల సైతం ఆయన దరిదాపుల్లో కూడా లేరంట. ఇప్పుడు చూసుకుంటే ఇక ఇండియాలో ఆయన రెమ్యునరేషన్ ప్రకారంగా కూడా అత్యధికంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనంట. ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇండియన్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ పేరే వినబడుతున్నదంట. ఇక బడా నిర్మాతల సైతం ఈయన కోసం అని చెప్పేసి 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ ఎన్ని కోట్లైనా సరే పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేటందుకు ముందుకొస్తున్నారు. అయితే రీసెంట్గా విడుదలైన మన కల్కి కూడా కలెక్షన్ పరంగా భారీగా వసూలు చేస్తున్నదంట. ఇక ఇప్పటికే కల్కి సినిమా వసూలు ఎంతనో ఎరకన 725 కోట్లకు పైగా చేరుకున్నదంట. అయితే ఇక ఇదే స్పీడ్ గిట్లా కొనసాగిస్తే మాత్రం మరో 2-3 వారాలలో అయితే 1000 కోట్ల సినిమా అయితే అయిపోతుంది. ఇక ప్రజలల్లో కూడా మంచి ఆదరణ లభిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే ఇది ఇట్లుంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లైనప్ చూసుకుంటే కూడా షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే. మరో 2 ప్రాజెక్టులు 1000 కోట్ల క్లబ్లో చేరిపోతాయని దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతున్నది. అది ఏంటంటే సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక ఆ సినిమా కాస్త 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అందరూ అంచనాలు వేసిరు. కానీ గది కాస్త 600 కోట్లతోనే ఆగిపోయింది. ఇప్పుడు కల్కి సినిమా గట్ల కాదు. దీనికి వస్తున్న ఆదరణ బట్టి చూస్తుంటే ఖచ్చితంగా 1000 కోట్లు మాత్రం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీంతోని షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డ్ని కూడా ప్రభాస్ సమయం చేయబోతున్నాడు అన్నమాట. ఇక ఇప్పుడు చూసుకుంటే సలార్ పార్ట్ 1 అయితే హిట్ అయింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 కూడా దానికి సీక్వెల్గా వస్తున్నది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనాలు అయితే వేస్తున్నారు సినీ విశ్లేషకులు. గట్లనే కల్కి కూడా మంచి హిట్ అందుకోవడంతో ఇప్పుడు దాని కొనసాగింపునే పార్ట్ 2 కూడా రాబోతున్నది కాబట్టి అది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ 2 ప్రాజెక్టులు గిట్లా 1000 కోట్ల క్లబ్లో చేరితే ఇక ప్రభాస్ 1000 కోట్లని ఖాతాలో వేసుకుంటే మాత్రం ఇక ఏ హీరోలు కూడా దీన్ని బీట్ చేయలేరు. ఇక ఆయన రికార్డు కూడా అసలు ఆయన రికార్డు దరిదాపులో కూడా ఎవరు అందుకోలేరు అని అందరు మాట అయితే వినబడుతున్నది. మళ్ళా సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఆయన చేయబోతున్నాడు. గది కూడా స్పిరిట్ అనే టైటిల్ పెట్టి. ఇక సందీప్ రెడ్డి వంగ అంటే ఆషామాషియా యానిమల్ చేసినంతటోడు భారీ విజయం కూడా సాధించిండు. ఇప్పుడు ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉన్నదని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే యానిమల్ సినిమాతోని సందీప్ రెడ్డి వంగకి ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. యూత్ ఆయనకి మంచి ఆదరణ కూడా ఉన్నది. ఇక ఇప్పుడు గిట్లా ప్రభాస్ మార్కెట్, ప్రభాస్ బ్రాండ్, అట్లనే సందీప్ రెడ్డి వంగ ఇమేజ్ కల్ట్, ఇక ఈ 2 గిట్లా జత కలిస్తే గనక ఇక ఈ సినిమా కూడా అద్భుతాలు సృష్టిస్తుందని, బీభత్సం సృష్టిస్తుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. మళ్ళా రాబోయే రోజులలో ఈ సినిమాలన్నీ హిట్ కావాలనుకుంటా ప్రభాస్ మళ్ళసారి మనందరినీ మెస్మరైజ్ చేసే విధంగా సినిమాలు ఉండాలని కోరుకుంటాం. మళ్ళా కలుద్దాం.